తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఆర్థిక భరోసాకు ప్రతీకగా నిలిచిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసి రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఈ పథకాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ నేతృత్వంలో సాగిన ఈ నిరసన అనంతరం అదనపు కలెక్టర్ పాండోకు వినతిపత్రం అందజేశారు. కేసీఆర్ ఒక మేనమామల అండగా నిలిచి సుమారు 3 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు 13,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారని చింతా ప్రభాకర్ గుర్తు చేశారు. కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ అమలు చేసిన పథకాలను ఇప్పుడు హైకోర్టు తీర్పును సాగుగా చూపిస్తూ నిలిపివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఉన్న పథకాలకి దిక్కు లేకుండా చేస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా ప్రభుత్వం కావాలని ఆలస్యం చేసిందని ఎమ్మెల్యే మాణిక్రావు, చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. కళ్యాణ్ లక్ష్మి దరఖాస్తుదారులకు వెంటనే సాయం అందించకపోతే ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మిని రద్దు చేయాలని ఒక కుట్రపూరితంగా చేస్తున్నదో, ఇది కావాల్సుకొని ఏదైతే మరి కేసీఆర్ పథకాలు ఉండకూడదు, ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఇది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇది ఆడపిల్లలకు ఆత్మగౌరవంగా ఇచ్చేటువంటి వరకట్నంలాగా ఇచ్చేటి చిన్న కానుక కేసీఆర్ గారు ఇస్తే దాన్ని కావాల్సుకొని రద్దు చేయాలని ఉద్దేశించుకొని కావాల్సుకొని తానే ఒకరిని పుసగొల్పి ఎవరినో ఒకటి ఉసగొల్పి కోట్ల కేసు చేపించి హైకోర్టు ద్వారా రద్దు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. కాబట్టి ఇది ఒక్కటి కాదు, ఇంకా రాబో దినాలలో ఇది మొదటి స్టార్ట్ అయింది. ఇంకా రాబో దినాలలో అన్ని పథకాలు కూడా ఆపే ప్రయత్నం చేస్తుండు. ఎందుకంటే మరి మొదట్లో చెప్పిండు ఆయననే, నేను కళ్యాణ లక్ష్మితో పాటు నేను బంగారం తులం బంగారం ఇస్తాను. ఎక్కడ పోయింది పోయి నీ తులం బంగారము? ఉట్టి గొప్పలు చెప్పడం అంతా తప్ప, ఉట్టి మాటలు చెప్పడం తప్ప, నోరున్నదని ఇష్టమున్నాడు ప్రభుత్వ వైఫల్యమే కాదు, ఇది ప్రభుత్వం చేస్తున్న కుట్ర. ఎందుకంటే ఎలక్షన్ సమయంలో కేసీఆర్ గారు ఆల్రెడీ 1,16,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు ఇస్తున్నారు. కానీ దానికి అదనంగా తులం బంగారం నేను ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు. ఆ తులం బంగారం ఇవ్వడం చేతగాక మొత్తం కళ్యాణ లక్ష్మిని ఎత్తేసే కుట్రలో భాగంగానే హైకోర్టు ద్వారా ఈ పథకాన్ని ఆపేసే కుట్ర చేస్తున్నాడు. దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. వెంటనే ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి కౌంటర్ వేయడంలో మీ ప్రభుత్వం విఫలమైందో, ఉద్దేశపూర్వకంగా వెనక్కి తగ్గిందో, ఈ వెంటనే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పి డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన పథకం. చాలామంది మైనారిటీలో ఉన్న పిల్లలు, అట్లా పేదరికంలో పిల్లలు ఉన్నవాళ్ళు, దళితుల్లో, ట్రైబల్స్లో ఉన్నవాళ్ళు అనేక మంది కూడా ఈ షాదీ ముబారక్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారు ఒక ఆత్మీయ భావంతో పేదలకి, బలహీన బడుగు వర్గాలకి ఇది మేలు జరుగుతుందని ఈ పథకాన్ని అమలు చేస్తే, మరి కాంగ్రెస్ ద్వంద్వ వైఖరితో ఈరోజు దాన్ని తీసేయాలని చూడటం దుర్మార్గమైన పని. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ కనుక రద్దు చేస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలే కాకుండా మరి పేదలందరూ కూడా మరి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే చాలామంది అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసిండ్రు, డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ కళ్ళల్లో ఒత్తలేసుకొని చూస్తూ ఉన్నారు. ఈరోజు దాన్ని రద్దు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. మీరు అధికారం రాకముందు
అర్రాస్ పాట వాడినట్టు అన్ని సంక్షేమ పథకాలకు ఎక్కువ ఇస్తామని చెప్పి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా దీంతో పాటు తులం బంగారం ఇస్తామని వాగ్దానం చేసిండ్రు. దాన్ని ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి ఎట్లాగో దీన్ని దులుపుకోవాలని చెప్పి మరి 1,116 రూపాయలు అది కూడా క్యాన్సిల్ చేయటం. మరి మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున